నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? గుండెపోటు సమయంలో పురుషులు మరియు మహిళల్లో లక్షణాల మధ్య తేడా ఎలా ఉంటుంది? మహిళల్లో గుండెపోటుకు చికిత్స ఎలా ఉంటుంది? మహిళల్లో గుండెపోటు సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచురీ హాస్పిటల్స్ స్పెషలిస్ట్ ఇన్ కార్డియాలజీ డాక్టర్ అశ్విని బీకే గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అసలు మహిళల్లో గుండెపోటుకు ముఖ్యమైన కారణాలు ఏంటి? అసలు మహిళల్లో గుండెపోటు అనేది చాలా కారణాలు వస్తుంది. ఇప్పుడు డయాబెటీస్, హైపర్టెన్షన్, హైపర్లిపిడేమియా, డిస్లిపిడేమియా, మళ్ళీ అలవాటులు మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా మనకి ఎక్కువగా పోటు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనము దీని గురించి ఎందుకు అవగాహన తెచ్చుకోవాలి అంటే దీస్ కాజెస్ ఆర్ ప్రివెంటబుల్ అనమాట. దీన్ని మనము అరగట్టవచ్చు. దీన్ని మనము ముందు నుంచి మనం జీవనశైలి మార్చుకుంటూ వస్తే మనము దీన్ని అరగట్టడానికి మనకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనకు మహిళలో ఈ అవగాహన తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ టాపిక్ అనేది చూస్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం కొంచెం వివరంగా మాట్లాడదాం. ఓకే మ్యామ్, అంటే గుండెపోటు రావడానికి ముందు ఎలాంటి సింటమ్స్, అంటే ఎన్ని రోజుల ముందు మనం తెలుసుకోవచ్చు ఏవైనా టెస్టుల ద్వారా? టెస్టుల ద్వారా అంటే ఇది పీరియాడికల్ చెకప్ అనేది మనం వెళ్తుండాలన్నమాట ఆఫ్టర్ 40 years. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మహిళల గుండెపోటు అనేది చాలా రేర్గా రాదు, వాళ్ళకి అది రాదు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. ఎందుకంటే ఓన్లీ మగవాళ్ళలో వస్తుంది, ఆడవాళ్ళలో రాదు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. ఒకవేళ ఆడవాళ్ళలో వచ్చినా కూడా అది 60 ఏళ్ళు దాటిన తర్వాత లేదా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో వస్తుంది అనే ఒక అది ఒక ఇంప్రెషన్ ఉండేది అనమాట. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది మారింది. ఇప్పుడు ఇంకా ఒక 20 years ముందే ఆడవాళ్ళల్లో ఈ గుండెపోటు అనేది వస్తుంది అనమాట. ఓకే, సాధారణంగా స్త్రీలలో ఎంత శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది? నేను శాతంలో చెప్పను, నేను నంబర్స్లో చెప్తాను. చెప్పండి. ఐదుగురులో ఒక్కరికి, ఐదుగురు మహిళలు ఒక్కరికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే రేట్ అంత పెరిగిపోయింది ఇప్పుడు. యా, దట్ ఈస్ ద రేట్ అనమాట. ఇప్పుడు లింగ సంబంధిత మార్పులు ఏమైనా వస్తాయా మ్యామ్ గుండెపోటుకి ముందు? ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి, మన జీవన శైలిలో చేంజెస్ అనేది చాలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ప్యూబర్టీ అనుకోండి, మినార్క్ అంటే పుష్పవతి అయినప్పటి నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ మెనోపాజ్ వచ్చే టైం, ఈ అన్నిటిలో కూడా చేంజెస్ అనేది వస్తుంటుంది అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే యూజువలీ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే యంగర్ ఉమెన్లో ఏమవుతుందంటే పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అని అది కామన్గా చూస్తున్నాం అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్గా చూస్తున్నాము. అది అది గనక ఉంటే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం 2 పట్టు ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషన్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడం. ఓకే. మళ్ళీ ప్రీ ఎక్లాంప్సియా అంటాము, ప్రెగ్నెన్సీ టైంలో బీపీ పెరిగిపోవడం. అలా ఉన్న వాళ్ళకి కూడా గుండెపోటు 2% ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అర్లీ మెనోపాజ్, ఈ మధ్యన చాలా మందికి మెనోపాజ్ అనేది ముందుగానే వచ్చేస్తుంది, అంటే 40-45 ఏళ్లలో వచ్చేస్తుంది. వాళ్ళకి కూడా ఈ గుండెపోటు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ అంటే వై రీజన్ ఏమైనా? అంటే మనకి హార్మోన్స్, ఎస్ట్రోజన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో, ఎస్పెషల్లీ లేడీస్కి అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. మన బాడీలో మనకి హార్ట్ అటాక్ రాకుండా అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అది మెనోపాజ్ వచ్చి ఎస్ట్రోజన్ తగ్గిపోగానే మనకు మగవాళ్ళలో ఎంత రిస్క్ ఉంటుందో ఆడవాళ్ళలో కూడా అంతే రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గుండెపోటు వచ్చే ముందు ఎస్పెషల్లీ విమెన్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? యూజువల్లీ క్లాసిక్ సిమ్టమ్స్ మేల్స్లో వచ్చేలాగా గుండె పట్టేసినట్టు, గుండెలో బరువు ఉన్నట్టు అలా రాదు వీళ్ళకి. ఇలాగ ఎలా ఉంటుందంటే పని చేస్తుంటే ఆయాసం రావడము, సరిగా నిద్ర రాకపోవడము, అలసట అనేది ఎక్కువగా ఉండడము, కొద్దిగా నడిస్తే ఆయాసం రావడం. మనం రెగ్యులర్గా చేసే పని కన్నా ఇంకా చేసే పని చేస్తున్నా కూడా వాళ్ళకి ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలా అది చిన్న లక్షణాలు ఉంటాయి. వాళ్ళ నొప్పి కూడా ఎగ్జాక్ట్గా చెస్ట్లో రాదు వాళ్ళకి, లేదా భుజంలో రావడము, లేదా బ్యాక్ పెయిన్ రావడము, లేదా నెక్ పెయిన్ రావడము, లేదా జాస్లో రావడము, అలా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళకి సరిగా ఐడెంటిఫై చేయలేకపోతారు. అలా ఐడెంటిఫై చేయనప్పుడు వాళ్ళు లేట్గా వస్తారు హాస్పిటల్కి. వాళ్ళు హాస్పిటల్ వచ్చే ముందే ఇన్స్టాగ్రామ్లో చేసే చిట్కాలు, యూట్యూబ్లో చెప్పిన చిట్కాలు అన్నీ ఫాలో అయ్యి వస్తారు. అంత లేట్గా వచ్చేసరికి వాళ్ళ గుండె అనేది దెబ్బతిని ఉంటుంది. కాబట్టి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుంది.
రియల్లీ మేము అంటే ఉమెన్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మాత్రం అవగాహన చాలా మందికి ఉండదు. బేసికల్గా వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వస్తుందేమో ఇవే అనుకుంటారు, కానీ అలసట ఇవైతే ఇవే చెప్తున్నారు. రియల్లీ ఓకే. అది ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ అవగాహన ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఉన్నా కూడా ఇగ్నోర్ చేస్తారు. నాకు ఇది రాదులే, నాకు ఇది కాదులే, మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఒకటి ఉంటుంది. ఇది చిన్న విషయం, ఇది చెప్పి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి. అలా కాదు, ఇది మీరు అప్పుడు ఇబ్బంది పెట్టలేదంటే తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడతారు. అది సంగతి. నార్మల్గా ఈసీజీ తీస్తే తెలిసిపోతుందా మేము రాగానే? అది ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్స్లో ఈసీజీ తీస్తే మనకి తెలుస్తుంది. ఓకే. కొన్ని ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, యంగర్ జనరేషన్కి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పాను. అక్కడ కొన్ని కారణాలు వేరుగా ఉంటాయి. అదేంటంటే గుండె అనేది మనందరికీ తెలుసు ఒక పంపు లాగా పనిచేస్తుంది. ఆ గుండె నుంచి మనకి రక్తనాళాలకి బ్లడ్ సప్లై అయిపోయి తర్వాత మనకి పంపింగ్ అనేది మొత్తం శరీరంలో నడుస్తుంది అనమాట. కానీ ఆ గుండెకి సప్లై చేయడానికి కూడా ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట, రక్తనాళాలు. దాన్ని ఏమంటారంటే కరోనరీ ఆర్టరీస్ అంటారు. అవి ఎంత సైజు ఉంటుందంటే 3 to 4 millimeter మాత్రమే ఉంటుంది. ఓకే. దాంట్లో బ్లాక్ రావడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అంటే ఆ బ్లాక్ అనేది ఒకేసారిగా రాదు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన టీనేజ్లో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కొద్ది కొద్దిగా చేరుతూ వస్తుంది. అలా వస్తూ వస్తూ సడన్గా ఒక రోజు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఓకే. అది మొత్తం బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో హార్ట్ అటాక్ వస్తుంది. అది చాలా పెయిన్ఫుల్ కండిషన్. అది ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా తెలిసిపోతుంది మై లైఫ్ ఈజ్ అట్ డేంజర్ అని. అది ఎవరికి మగవాళ్ళలో ఈ క్లాసిక్ సిమ్టమ్స్ అనేది వస్తుంది. ఆడవాళ్లలో ఇంత క్లాసిక్గా సిమ్టమ్స్ అనేది రాదు. వాళ్ళని ముందు చెప్పినట్టు వాళ్ళకి ఆయాసం రావడము, నిద్ర సరిగా రాకపోవడము, అలసట, ఏదో నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ రావడము, ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఓకే. ఏజ్ వైజ్ చూసుకుంటే ఎక్కువగా ఏజ్ విమెన్లో వస్తుంది? ఇంతకుముందు అయితే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే అబౌవ్ 55, అబౌవ్ 60 వాళ్ళలో వస్తుంది. వాళ్ళలో అలా వచ్చినప్పుడు వాళ్ళకి జెంట్స్కి ఎంత రిస్క్ ఉంటుందో లేడీస్కి కూడా అంతకన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రెండ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు వీఆర్ సీయింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 years, 40 to 54 years లోపల కూడా చాలా కేసెస్ చూస్తున్నాం అనమాట. ఓకే. గుండె ఆరోగ్యం విషయంలో మహిళల్లో జీవనశైలి ఎలా ఉండాలి? అది జీవనశైలి అనేది మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. ద వే వాట్ వి ఈట్, మనం ఏం తింటాము, మనం ఏం వ్యాయామం చేస్తాము, మనము ఎలా మనం తినే ఫుడ్ని, బ్యాలెన్స్ డైట్ని ఎలా తీసుకుంటాము, మన గురించే కాకుండా మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలకి మనం ఇప్పటి నుంచే అవన్నీ అవగాహన అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఒక తల్లి చదువుకుంటే మొత్తం ఫ్యామిలీకి దానివల్ల బెనిఫిట్ వస్తుంది. అదే ఇది కూడా అలాంటిదే. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ తల్లికి. తనకి దీని గురించి అవగాహన ఉంటే తన పిల్లలు రాకుండా చూస్తుంది అనమాట. కాబట్టి ఇలా అవగాహన ఉండడం చాలా చాలా అవసరం. మనకు ఒక కాలేజ్ జయ గారు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో 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 మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, కొంచెం గుండె అప్పుడప్పుడు నొప్పి వస్తుంది సార్ మనకు. మేడం ఉన్నారు, గుండె నొప్పి వస్తుంది అంటున్నారు. మీకా జయ అని కాల్? మాకి జయ, మాకు కాళ్ళ నొప్పి అంటే నాకు గుండె నొప్పి. మాట్లాడండి. జయ గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. గుండె అప్పుడప్పుడు గుండె కాడ ఏదో నొప్పి వస్తుందమ్మా, ఛాతి బాగా, ఒకసారి ఆయాసం అవుతుంది. మీ వయసు ఎంత అండి? 55. మీకు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్, బీపీ అలాంటిది ఏమైనా ఉందా మీకు? బీపీ లేదు, షుగర్ లేదు, నాకు ఎలాంటి లేదమ్మా. ఓకే. మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ, ఒక 2D ఎక్కువ కూడా చేయించండి. దాంట్లో ఏమన్నా తేడా వస్తే కనుక మనం ఏంటి అనేది కనబెట్టచ్చు. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే. మహిళల్లో గుండెపోటును ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు? ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈసీజీ అండి. ఈసీజీలో మనకి మేజర్ బ్లాక్స్ అయితే, మేజర్ హార్ట్ అటాక్ అయితే ఏముందో అది అనేది తెలుస్తుంది. తర్వాత 2D ఎకోలో మనకి ఏం తెలుస్తుంది అంటే పంపింగ్ ఎలా ఉంది, వాల్వ్స్ ఎలా ఉంది, ఇవనేది మనకు 2D ఎకోలో తెలుస్తుంది అనమాట. తర్వాత కనుక మనకి ఇది హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనము కరోనరీ యాంజియోగ్రామ్ అని చేస్తాము. సో ఇది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లలో. కానీ పీరియాడికల్ చెకప్ వెళ్ళే పేషెంట్స్కి ఏం చేయాలంటే ఈసీజీ అనేది కంపల్సరీగా చేయాలి, 2D ఎకో అనేది ఒకసారి చేయాలి. మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉంది, హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఎలా ఉంది, ఇవన్నీ మనము తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని పట్టే మనము ఇవన్నీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఇవన్నీ మనము స్టార్ట్ చేస్తామన్నమాట.
కాబట్టి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లేడీస్లో అనీమియా ఉన్నా కూడా ఈ హార్ట్ అటాక్ అనేది, హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా ఎగ్జాజురేట్ అయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి అవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం చూసుకోవాలి. తర్వాత అన్ని ఫంక్షనల్లీ ఫిట్ ఉన్న ఉమెన్కి ఏం చేయాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే వర్క్ లోడ్ అనేది హార్ట్కి పెంచుతున్నాం అనమాట. మనం మామూలుగా ఈసీజీ 2D ఎకో అనేది మనం పేషెంట్ పడుకొని ఉన్నప్పుడు చేస్తున్నాం. కాబట్టి పేషెంట్ రెస్ట్లో ఉన్నారు, ఎక్కువ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది అవ్వట్లేదు. కానీ ట్రెడ్మిల్ చేసినప్పుడు ఏమవుతుంది, సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది అవుతుంది. అంటే మనము ఎక్కువగా నడిపిస్తున్నాము, ఫాస్ట్గా నడిపిస్తున్నాము, హైట్ కూడా పెంచుతున్నాము. అప్పుడు ఈసీ చేంజెస్ ఏమైనా వస్తే దోస్ పీపుల్ ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్ అనమాట. దెన్ దట్ రిక్వైర్స్ ఎ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సివియర్ కేసెస్ తీసుకొస్తారు కదా మ్యామ్, అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ టెస్టులు చేయడానికి టైం ఉంటుందా? అలాంటి టైంలో ఏం చేస్తారు అసలు? అలాంటి టైంలో డైరెక్ట్ ఈసీజీ అయితే కంపల్సరీ. మళ్ళీ ట్రోపనిన్ ఐ అని ఒక టెస్ట్ ఉంటుంది, ట్రోపనిన్ ఐ ఆర్ ట్రోపటిన్ టీ. చెస్ట్ పెయిన్ వచ్చిన 6 hours తర్వాత చేస్తామన్నమాట. ఇది కనుక ఎలివేటెడ్ ఉంటే దట్ ఈస్ అ డెఫినెట్ సైన్ ఆఫ్ ఇస్కిమియా అనమాట. అంటే హార్ట్కి సరిగా బ్లడ్ అందట్లేదు అనేది మనకి దీనివల్ల తెలుస్తుంది. తర్వాత 2Dకే ఉన్నది కంపల్సరీ. ఓకే, మరో కాలర్ రజియా బేగం రెడీగా ఉన్నారు. హలో అండి రజియా గారు, మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి రజియా గారు. నాకు ఊపిరి తీసుకున్నప్పుడు సెంటర్ లో బాగా పెయిన్ వస్తుంటదండి. ఓకే, ఊపిరి తీసుకున్నప్పుడు సెంటర్ లో బాగా పెయిన్ వస్తుంటదండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో ఫోన్ లో చెప్పండి, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఊపిరి పీల్చుకుంటుంటే పెయిన్ వస్తుంది. అంటే బ్రీతింగ్ ఫ్రీగా రావడం లేదండి నాకు. ఓకే, గట్టిగా ఎక్దమ్ బాగా ఫోర్స్ గా బ్రీత్ చేయాల్సి వస్తుంది. ఓకే. మీ వయసు ఎంత అండి రజియా గారు? 35 అండి. 37 అండి. మీకు బీపీ షుగర్ లాంటిది ఏమైనా ఉందా? అంటే ఈ మధ్య 1 week బ్యాక్ చెక్ చేస్తే షుగర్ ఉందని వచ్చిందండి. అంటే 2-3 years ఇయర్లీ చెక్ చేస్తా, ఇప్పుడు లేదని వచ్చింది. కానీ ఇప్పుడు 1 week బ్యాక్ చేస్తే షుగర్ ఉందని ఉందండి. షుగర్ ఉందని తెలిసింది. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. ఇద్దరు. లాస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత అండి? 7 years అండి. 7 completed. ఓకే, అది నార్మల్ అయిందండి, సిజేరియన్ అయిందా? సిజేరియన్ అండి. సిజేరియన్ అయింది. ఓకే. మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఏం కాంప్లికేషన్స్ ఏం లేకుండేనా? ఏం లేవండి. అప్పుడు బీపీ ఎక్కువ అవడం కానీ, షుగర్ ఎక్కువ అవడం కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండేనా? ఏం అవ్వలేదు మేడం. అలా ఏం అవ్వలేదు. ఓకే, మీరు ఒక్కసారి ఈసీజీ 2D ఎకో దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయించండి. ఈసీజీను 2D ఒకటి చేయించండి. మోస్ట్లీ మీ ఏజ్లో మీకు వేరే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి పెద్దగా ఏం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు అవగాహన ఉండడం అవసరం అనమాట. మనము పీరియాడికల్గా వెళ్ళి చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి 2 టెస్టులు కూడా చేయించండి. అలాగే మేము బీపీ డయాబెటీస్ ఫ్రీక్వెంట్ అడుగుతున్నారు, మీరు ఎవరు కాల్ చేసినా అది ఎలా రిలేటెడ్ ఉంటుంది? బీపీ వల్ల ఏమవుతుందంటే అథెరోస్క్లెరోసిస్ అనే ఒక అంటే ప్రతి రక్తనాళాల్లో కూడా ఎక్కువగా పంప్ చేయాల్సి వస్తుంది హార్ట్కి. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో వేరే రక్తనాళాల్లో హార్ట్ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దానివల్ల హార్ట్ మీద స్ట్రెస్ పడుతుంది అనమాట. ఇంకా షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది మనం హార్ట్ ఆర్టరీ లైనింగ్స్ ఉంటుందన్నమాట. దాంట్లో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనే ఒక ఇది జరుగుతుందన్నమాట. దానివల్ల ప్లాక్ ఫార్మేషన్ అయ్యి అది త్వరగా నేను చెప్పినట్టు బ్లాక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ప్రీకర్సర్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట. ఇవన్నీ ఉంటే దీన్ని ఎక్కువగా ఫాస్ట్గా హార్ట్ అటాక్ వచ్చే ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజు రేపు ఎలా ఉంటుందంటే పేరు, ఊరు, జెండర్, సెక్స్తో పాటు బీపీ షుగర్ ఉందా అని అడగాల్సి వస్తుంది. అది లేదని అంటే ఇట్స్ ఓకే లేదా అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఉంది. దట్ ఈస్ ద బర్డన్. అంటే ఇప్పుడు ఇండియా కూడా డయాబెటిక్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు. సో వీఆర్ మూవింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ విత్ ద రాంగ్ ఇది అనమాట. సో మరో కాలర్ కృష్ణ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అమ్మా, చెప్పమ్మా. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా. నమస్తే మేడం, చెప్పండి. నాకు 70 years అమ్మా, మా వెస్ట్ గోదావరి. ఓకే, చెప్పండి. ఏలూరు జిల్లా అమ్మా, మర్చిపోడల. చెప్పండి. నాకు ఆవేశం వస్తుందమ్మా, కొంచెం ఎడమ చేయి లాగుతాం అది జరుగుతుంది. నాకు బీపీ షుగర్ అలాంటి ఏమి లేవమ్మా. ఏదైనా పని చేస్తుంటేనే కొంచెం ఎక్కువగా నడిస్తే ఆవేశం వస్తుందమ్మా. మీకు వయసు ఎంత అండి? 70.
70 years. అవునమ్మా. ఓకే ఓకే. మీరు ఎంత దూరం నడిస్తే వస్తుందండి ఆయాసం? ఒక పర్లని చేస్తే ఆగుతున్నాం. ఇదివరకు 2 కిలోమీటర్స్ నడుచుకోండి డ్రాప్ చేశాను ఈ మధ్య. యాక్టివ్గా కొద్దిగా నడిచి 50 ఏదైనా చిన్న పని చేసినా ఆగుతున్నాం. ఓకే. మీరు ఏం పని చేస్తారండి మామూలుగా అయితే? నేను రిటైర్ అయ్యారు. ఓకే ఫైన్. అండ్ మీరు ఒక్కసారి అయితే ఇమ్మీడియట్గా ఇంకా లేట్ ఏం చేయొద్దు. మీరు ఒక్కసారి వెళ్ళి ఈసీజీ 2DAకు ఒకసారి చేయించండి. ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీ సిమ్టమ్స్ని బట్టి ఇది అవసరము. మీరు కొంచెం తొందరగానే దీనిపైన యాక్షన్ తీసుకోండి. కొంచెం తొందరగానే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ 2DAకు చేయించండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు వాళ్ళు. మరో కాలర్ రవి రెడీగా ఉన్నారు. హలో అండి రవి గారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి రవి గారు, చెప్పండి. మేడం మా అమ్మగారికి 70 years ఉన్నాయి, చెప్పండి. షుగర్ ఉన్నాయి. ఓకే వచ్చేసి 2Dకి ఓకే ఉంది, ఓకే ప్రాబ్లం లేదు. ఓకే. అయితే కాల్షియం స్కోర్ ఒకటి ఎక్కువ ఉంది మేడం. కాల్షియం స్కోర్ చేశారా? ఓకే. ఎంత ఉంది అది? కాల్షియం స్కోర్ 460 ఉంది. దీనికి ఒక్కసారి యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే కాల్షియం స్కోర్ ఎందుకు పెరిగిందంటే మన రక్తనాళాలు, గుండెకి రక్త సప్లై చేసే రక్తనాళాలు ఏమున్నాయో దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్లాక్ అనేది ఫామ్ అయింది. అది ఆ ప్లాక్ చాలా కాలం నుంచి ఉంటే దాంట్లో కాల్షియం కూడా స్టోర్ అవుతుంది. అదంటే అది హార్డ్ అవుతుంది అనమాట. కాల్షియం కూడా మనకి సిటీ స్కాన్లో కనిపిస్తుంది. అదంటే కొంచెం ప్లాక్ బర్డన్ ఉన్నట్టు లెక్క. ఒకసారి మనం యాంజియోగ్రామ్ చేస్తే ఎంత % ఉంది అనేది తెలుస్తుంది. 60% కన్నా ఎక్కువ ఉంటే మందులతో సరిపోతుంది. 60% కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాము. అలాగే మేము మహిళల్లో గుండెపోటుకు చికిత్స విధానం ఎలా ఉంటుందో సేమ్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అక్యూట్ హార్ట్ అటాక్తో వచ్చారనుకోండి, వాళ్ళకి ఈసీజీ 2DAకు చేసిన తర్వాత యాంజియోగ్రామ్ అనే ఒకటి చేస్తాము. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది ఏ రక్తనాళాల్లో బ్లాక్ ఉంది అనేసి. దానికి స్టెంట్ అనేది ఒకటి పెడతాము. స్టెంట్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ప్లాక్ బర్డన్ ఎక్కువ ఉండడం వల్ల, ప్లాక్ ఎరోజన్ వల్ల, ప్లాక్ డిస్ట్రప్షన్ వల్ల వస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఏదైతే రక్త సప్లై బ్లాక్ అయిందో దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తాము అనమాట. ఎలా చేస్తామంటే ఈ స్టెంట్ అనేది ఒకటి పెట్టి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తామన్నమాట. అంటే రక్తనాళం వాల్వ్కి అదుకుపోయేలాగా ఏదైతే బ్లాక్ ఉందో అది క్లియర్ చేసేసి అక్కడ స్టెంట్ పెడతామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే రీవాస్క్యులరైజేషన్ అంటాం. అంటే ఆ బ్లడ్ సప్లై అనేది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఆ పార్ట్కి ఏ పార్ట్కి అయితే బ్లడ్ అందట్లేదో ఆ పార్ట్కి మళ్ళీ బ్లడ్ అందుతుందన్నమాట. సో ఇది చేస్తామన్నమాట. కొంతమందికి ఏమవుతుంది అంటే ఉన్నది 3 వెజల్స్ ఉంటాయండి హార్ట్కి బ్లడ్ సప్లై చేయడానికి. ఆ 3 కూడా బ్లాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము బైపాస్ చేయడం బెటర్. బైపాస్ ఆపరేషన్ చేయడం అనేది బెటర్. ఓకే. మరో కాలర్ సుబ్బారావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి సుబ్బారావు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. సుబ్బారావు గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నేను ఈ మధ్య టెస్ట్ చేయించానండి. ఈసీజీ, ఓకే, ఎకో, ఓకే, ట్రెడ్మిల్ టెస్ట్, ఓకేనండి, ఇవన్నీ చేయించాను. ట్రెడ్మిల్ టెస్ట్ కూడా పూర్తిగా చేశాను, 3 levels చేశాను. వెరీ గుడ్. కానీ ట్రెడ్మిల్ టెస్ట్ లో ఈసీజీలో కొద్దిగా డౌట్ ఉంది, యాంజియోగ్రామ్ చేయించమన్నారు. ఓకే. అది ఎందుకంటే ఈసీజీ 2DAకు మనము రెస్ట్లో ఉన్నప్పుడు చేసాము, అది నార్మలే ఉంది. మీరు టీఎంటీ ఏంటంటే మీరు చెప్పినట్టు నడుస్తున్నప్పుడు చేశారనమాట. అంటే మీకు పెయిన్ వచ్చిందా అని అడిగారండి. పెయిన్ రాలేదా? రాలేదండి. ఓకే. అది ఏమవుతుందంటే పెయిన్ కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే ఈ ఈసీజీ చేంజెస్లోనే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనము ఎక్కువగా మీరు పరిగెత్తుతున్నప్పుడు మీకు హార్ట్కి ఎక్కువ బ్లడ్ సప్లై అవసరం ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ సప్లై ఎప్పుడు మీట్ అవ్వదో అప్పుడు ఈసీజీలో చేంజెస్ వస్తాయి. ఇంకా కొంతమందికి సిమ్టమ్స్ కూడా వస్తాయి అన్నమాట. చెస్ట్ పెయిన్ రావడము, అలాంటిది ఆయాసం రావడము, స్వెట్టింగ్ రావడం, ఇలాంటిది కూడా జరుగుతుందన్నమాట. మీకు అలాంటిది రాలేదు కానీ స్వెట్టింగ్ ఇది ఈసీజీలో చేంజెస్ వచ్చింది కాబట్టి ఒకసారి యాంజియోగ్రామ్కి వెళ్ళడం బెటర్. బీపీ షుగర్ ఏమైనా ఉందండి మీకు? షుగర్ ఉందండి. బీపీ ఏమో ఇది వరకు ఉండేదండి, ఇప్పుడు లేదండి. ఓకే ఓకే. ఒకసారి యాంజియోగ్రామ్ అయితే ఒకసారి చేయించండి. ఎందుకంటే షుగర్ హిస్టరీ కూడా చెప్తున్నారు కదా. అవసరం ఉంటుంది అన్నారు కానీ అంత ఎమర్జెన్సీగా ఏం చెప్పలేదు, లేకపోతే మెడిసిన్స్ వాడమన్నారు. ఓకే. ఒక 6 months మెడిసిన్ వాడి చూడండి. తర్వాత ఏమైనా చేంజెస్ వస్తే దాన్ని బట్టి మనము యాక్షన్ తీసుకోవచ్చు.
మరో కాలర్ సింగరాజు గారు రెడీగా ఉన్నారు. హలో అండి సింగరాజు గారు. థ్యాంక్ యూ. సింగరాజు గారు చెప్పండి సార్. మాట్లాడండి డాక్టర్ గారు. మాది బాపట్ల జిల్లా సంతమాల మండలం ఏల్చూరు సార్. జయసింగరాజు. చెప్పండి సింగరాజు గారు. మనకి 2 స్టెంట్లు వేసారండి. ఓకే. ఇప్పుడు మళ్ళా కొద్ది పెయిన్ వస్తా ఉంది. ఎప్పుడు వేసారండి స్టెంట్లు మీకు? మాకు ఒక 7 years క్రితం ఒకటి, మళ్ళీ 5 years క్రితం ఒకటి, 4 years క్రితం ఒకటి, 2 వేసారు. 5 years క్రితం ఒకటి, 4 years క్రితం ఒకటి, 2 వేసారు. 2 వేసారు. ఓకే. మందులన్నీ సరిగా వాడుతున్నారండి మీరు? మందులు వాడుతూనే ఉన్నాను. నాకు బీపీ షుగర్ ఉంది. ఓకే. మనం ఈసీజీ చూస్తే ఈసీజీ కరెక్ట్ గా పడుతుంది, కానీ మళ్ళీ యాంజియోగ్రామ్ కూడా చూపించా. మళ్ళీ యాంజియోగ్రామ్ చేశారు? ఓకే. యాంజియోగ్రామ్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండమన్నారు, మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ కొత్త బ్లాక్ ఏమైనా వస్తుంది, ఉన్న స్టెంట్ ఏమైనా మూసుకుపోతుంది, అలా ఏమైనా చెప్పారా? థర్డ్ మూడోది వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి మనం మళ్ళీ స్టెంట్ వేయడానికి ఉంటుంది అంటారా, లేకపోతే ఇంకా ఆపరేషన్ అవకాశం ఉంటుంది అంటారా? లేదు, మీకు ఆల్రెడీ 2 స్టెంట్లు ఉన్నాయి. ఇప్పుడు 3వ బ్లాక్ వస్తే అది ఎక్కడ వస్తుంది అనేది చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు పెట్టిన 2 స్టెంట్లు ఓపెన్ ఉందా లేదా, మళ్ళీ ఇప్పుడు వచ్చే కొత్తగా ఏమైనా బ్లాక్ వస్తే అది ఎక్కడ వస్తుంది, ఏ పొజిషన్లో వస్తుంది, దాన్ని బట్టి మనము నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఆ 2 స్టెంట్లు బాగానే ఉన్నాయి. 3వ బ్లాక్ అయితే ఇంకా వచ్చిందని ఏం చెప్పలేదు, జాగ్రత్తగా ఉండమన్నారు, అంతే కదా? మెడిసిన్స్ అన్ని కంటిన్యూ చేయండి, యాజ్ ఇట్ ఈస్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. మళ్ళీ ఇది మీకు కొంచెం అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా చేయాలి. మీకు ఎప్పుడు నడుస్తుంటే మీరు రెగ్యులర్గా చేసే పని చేసేటప్పుడు మీకు ఏమైనా ఆయాసం వస్తుందా, లేదా చెస్ట్ పెయిన్ లాంటిది ఏమైనా వస్తుందా, కొంచెం ఎగ్జర్ట్ అవుతే ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా మీకు అనేది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాంటిది ఏమైనా ఉన్న పక్షంలో ఇమీడియట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆ కరెంట్ ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు పురుషులతో కంపేర్ చేస్తే మహిళల్లో గుండెపోటు విషయంలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మ్యామ్? సక్సెస్ రేట్ అనేది ఏదైనా, ఈవెన్ హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ సక్సెస్ రేట్ అనేది జెంట్స్కి కంపేర్ చేస్తే లేడీస్లో కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. చనిపోయే ప్రమాదం 1 year లోపలనే ఎక్కువగా ఉంటుంది. 1 year మార్టాలిటీ కానీ 5 years మార్టాలిటీ కానీ ఎక్కువగా ఉంది కంపేర్ టు మెన్. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మనం ఎందుకు అలా ఉంటుంది అంటే, వాళ్ళు హాస్పిటల్కి వచ్చే టైం అనేది డిలేడ్ ప్రజెంటేషన్. వాళ్ళు వచ్చేదే లేట్గా వస్తారు, అన్ని డ్యామేజ్ జరిగిన తర్వాత వస్తారు వాళ్ళు హాస్పిటల్కి. సో అప్పుడే ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయి వస్తారు. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి అంత త్వరగా రికవరీ అనేది వాళ్ళలో జరగదన్నమాట. కాబట్టి కాంప్లికేషన్స్ కానీ మరణం అనేది కానీ లేడీస్లో జెంట్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకే. మరో కాలర్ ప్రమీల రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, చెప్పండి. నేను మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నానండి. నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఎస్విటి ప్రాబ్లం కి క్యాథెటర్ అబ్లేషన్ జరిగింది. ఓకే. తర్వాత ఫర్దర్ నేను ఏదైనా కేర్ తీసుకోవాలా, ఎట్లా ప్రొసీజర్ ఏం చేసుకుంటే బెటర్ అనే దాని గురించి డాక్టర్ని అడగదామని కాల్ చేశానండి. ఓకే ఓకే. మీకు అబ్లేషన్ అయిపోయింది కదండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయిపోయింది మీకు? అబ్లేషన్ చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు బానే ఉందండి. నాకు మళ్ళీ అలా దడ రావడం అలాంటిది ఏం జరగలేదు కదా? ఇప్పుడు ఎప్పుడైనా కొంచెం అనిపించినా కూడా కొంచెం కాఫింగ్ అట్లా అనిపిస్తే వెంటనే స్టాప్ అయిపోతుంది, ఎక్కువ రావట్లేదు అది. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా చేయాల్సింది ఏమి ఉండదండి, కానీ మీకు ఎప్పుడైనా దడ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఒక ఈసీజీ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే, అది ఎంత లెవెల్ వరకు వెళ్తుంది, అది యాక్చువల్లీ అది మనం అప్పుడు ఎస్విటి డయాగ్నోస్ చేసాం కదా, అదేనా లేదా నార్మల్ హార్ట్ బీటే ఎక్కువగా కొట్టుకుంటుందా, అవన్నీ చూడడానికి ఆ టైంలోనే ఒక ఈసీజీ తీస్తే అది ఏమవుతుంది అనేది మనము చెప్పొచ్చు. అది కనుక నార్మల్ నుండి మీరు ఎక్కువగా పనిచేసినప్పుడు వచ్చేది కానీ స్టెప్స్ ఎక్కినప్పుడు అలా వస్తుంటే కనుక దట్ కుడ్ బి నార్మల్. బట్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఎస్విటి వస్తే మీకు ఎలా ఫీల్ అవుతారు అనేది. చాలా సివియర్ గా వచ్చేది, అలా అయితే లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు, 250 to 260 beats per minute వచ్చేది నాకు. అవునవును, ఇప్పుడు బానే ఉంది మేడం. ఒకవేళ మీకు అలా అనిపించి ఏమైనా డౌట్ అనిపిస్తే ఆ టైంలో ఒక ఈసీజీ తీసుకోండి, అంతే. అది తీసుకొని చూపిస్తే సరిపోతుంది, ఇంకా మీరు వరి అవ్వాల్సిన పని ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు, అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.